ఈ రోజు తెలంగాణ గూండాల పాలైంది. ఏమంటారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చిండు. వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చిండు. ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకి మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు, ఆయనే హోంమంత్రి మన దురదృష్టానికి. అదే విధంగా ముఖ్యమంత్రి ఆండర్ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు, భయపెట్టిస్తా ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. If you can't tackle Gundaism like this, then what is that you are going to assure to people of Telangana? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదే విధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదే విధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. ఘోరంగా ఉందండి. శాంతి భద్రత ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది? ఆయనే సంపుతా, లాగుల్లో తొండలు ఇడుస్తారు, పేగులు మెడికేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు ఏముంటది? ఆయన ప్రతీకారోచితం రగిలిపోతా ఉన్నాడు. ప్రతీకారం నేరం. నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను, ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది. ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసు ఉంటుంది? ఇంకెక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి? ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది? ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఉన్నాయి? అన్ని కథం అయిపోయినాయి. తెలంగాణ అనేది వల్లకాడవుతున్నది. తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి. రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని అనుకుంటున్నాను.